హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇక్కడైతే నేను మా ఇంకో ఫ్రెండ్ రావాల్సి ఉంది. తన పేరు కమ్ము. సో తను యూపీ నుంచి రావాల్సి ఉంది. సో తను రాలేదు. తనకన్నా ముందు మేమే వచ్చాము. సో తను లేట్గా వస్తుందంట. సో తనతోనే వీడియో కాల్ అయితే నేను మాట్లాడుతున్నాను. మేము ఇప్పుడే జస్ట్ అయితే తిన్నామండి. సో తిన్న తర్వాత తను కాల్ చేస్తే తనతోనే మాట్లాడుతున్నాను. అండ్ నేను మా రజనీ అయితే సౌత్ నార్త్ మూవీస్ గురించి అండ్ హీరోస్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో తనకి సౌత్ మూవీలో తను ఎక్కువగా వెయిట్ చేసే మూవీ పుష్ప అంట. సో మేము అప్పుడు వెళ్ళేసరికి ఆ మూవీ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదండి. సో తను పుష్ప గురించి ఆ మూవీ గురించి అయితే చెప్తుంది అనమాట. సో తనకు అదే కాకుండా ఇంకా హిందీ మూవీస్లో నన్ను కూడా చూడమని చాలా మూవీస్ అయితే సజెస్ట్ చేసింది. సో అలా మేమైతే డిస్కస్ చేస్తూ ఉన్నాము. మధ్యలో మా ఫ్రెండ్ సో తను కూడా ఉంది, కమ్ము అనమాట. సో మేము ముగ్గురం అయితే మాట్లాడుకుంటున్నాము. ఈ విధంగా మొత్తం అయితే డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఆఫ్టర్ లాంగ్ టైం అయితే కలిసాం కాబట్టి మొత్తం ముచ్చట్లేనండి. మేమైతే చాలా హ్యాపీగా ఉంది. తనైతే ఫస్ట్ రావడమే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది. తర్వాత వాళ్ళ సైడ్వి అన్నీను మాకైతే చెప్తుందనమాట. సో మెయిన్గా తాజ్మహల్ అండ్ అక్బర్ కా మక్బర్ సికింద్రా అని ఉంటుందంట. సో ఇవన్నీ మీరైతే చూసండి, టూరిస్ట్ ప్లేస్ అని చెప్తుంది. సో మా ఫ్రెండ్ అయితే వీడియో కాల్లో అలా పెట్టేసి బాబు ఏడుస్తున్నాడని పక్కకైతే వెళ్ళిపోయింది. సో నేను స్టిల్ ఆ ఫ్రెండ్ కోసం అయితే వెయిటింగ్. మెయిన్లీ తను వస్తుందని నేనైతే ఈ పెళ్ళికి వెళ్ళానండి. కానీ తను వస్తుందా రాలేదా అనేది లాస్ట్ వరకు అయితే తెలీదు. బట్ ఆ రోజు నేనైతే చాలా డిసప్పాయింట్ అయిన. పెళ్ళిలో కూడా తను రాలేదు, తన బాబుకి హెల్త్ బాగాలేక. సో తనైతే రాలేదండి. నేనైతే తను చాలా మిస్ అయ్యాను. తనని కూడా కలుస్తానేమో అన్న హ్యాపీనెస్తో అయితే వెళ్ళాను. సో ఏం చేస్తాం, సమ్ టైమ్స్ అలా.